రాజులు స్వదేశం నందు పూజింపబడతారు, కానీ విద్వాంసులు ఎల్ల చోట్ల గౌరవింపబడతారు. ఆహా, ఎంత చక్కగా చెప్పావమ్మా. విద్యను బోధించే విశ్వవిద్యాలయాలు పూజనీయ ప్రదేశాలు. ఆహా, ఈ నిర్మాణం ఎంత అందంగా ఉందో, చాలా అద్భుతంగా అసమానంగా ఉంది తాతయ్య. అది భారతదేశ ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేసిన ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల భవనం. విద్యాపరంగా భారతదేశంలో ప్రాచీన కాలం నుంచి సంప్రదాయ ప్రామాణిక విధానాలతో నలంద, తక్షశిల, ఉజ్జయిని, విక్రమశిల విశ్వవిద్యాలయాలు విరాజిల్లాయి. సాంస్కృతిక పునరుజ్జీవన విశ్వ చైతన్యంతో ఆధునిక విద్యను ప్రోత్సహించే క్రమంలో విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్